నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం। రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో కంపాలం పంచాయతీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పూలమాల అర్పించి గౌరవ నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమాన హక్కులు సమాన అవకాశాలు అందించిన మహత్తర పత్రమని అన్నారు। ఈ కార్యక్రమంలో కత్తి ధర్మయ్య సిపిఐ పూలమాల వేసి అలంకరించారు। అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కావడం అభినందనీయమని ఎమ్మెల్యే ఆదిమూలం పేర్కొన్నారు। సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ మరియు బంధుత్వం విలువలు నిలిచేలా ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆలోచనలు ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు। ఈ కార్యక్రమంలో స్థానిక కంపాలం అంబేద్కర్ యూత్ ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు। SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ బి చంద్రయ్య। భారతదేశంలోనే ఒక మేధావి విద్యావేత్త, భారత సమగ్రత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క వారి కృషి, వారి స్ఫూర్తి, వారి సూచన, ఈ రాజ్యాంగం రాసినటువంటి మహోన్నత వ్యక్తి। వారు రాసినటువంటి శాసనాలు ఈరోజు మేమంతా కూడా ఎమ్మెల్యేలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీ మెంబర్లుగా ప్రధానమంత్రి దాకా వెళ్ళినారు, రాష్ట్రపతి దాకా వెళ్ళినారు, గవర్నర్ దాకా వెళ్ళినారు, అటువంటి నుంచి కలెక్టర్ దాకా వారు వేసినటువంటి రిజర్వేషన్ మీద, వార్డు మెంబర్ నుంచి ప్రధానమంత్రి దాకా వాడు ఇచ్చినట్టు భిక్ష మాకంతా కూడా రిజర్వేషన్ కల్పించిన మహోన్నత వ్యక్తి। 1949 1949 సంవత్సరం నవంబర్ 26వ తేదీ భారత రాజ్యాంగం రచించి ఆనాడు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఆనాడు నెహ్రూ గారికి, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారికి వీళ్ళందరూ కూడా సమర్పిస్తున్నారు। అంటే రాత్రి పౌలు కష్టపడి రాసి 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 ఏదైతే రాశాడో, ఎలా చేశాడో మహనీయుడు ఈరోజు 76వ సంవత్సరం ఈరోజు మనం స్మరించుకుంటున్నాం। అందుకే దేశం అంతా కూడా ఈరోజు పండగ వాతావరణం। వారి పుట్టినరోజు వేరు ఏప్రిల్ 14, వారి మరణించిన రోజు డిసెంబర్ 6, కానీ రాజ్యాంగం రాసి సమర్పించిన రోజు ఈ భారతదేశం కాణిమిత్యం। ప్రపంచ దేశాలు అతను కొనియాడుతున్నది। లండన్లో విగ్రహం, యుఎస్లో విగ్రహం, ఇస్రో కంట్రీలో పెద్ద విగ్రహం అతనిది। అందుకని మీకు అందరికీ కూడా వారి స్ఫూర్తి కావాలా, బాగుండాలా, అందరూ బాగుండాలా। అతని విద్యావేత్తలు అందరూ కోరుకుంటారు। అతను గౌరవ బాబాసాహెబ్ గారు ఒక గుడి కడితే 1000 మంది భిక్షగాళ్ళు ఉంటారు, ఒక పాఠశాల నిర్మాణం చేస్తే 1000 మంది మేధావులు అవుతారు అన్నటువంటి మహానుభావుడు అతను। అతను చదివినటువంటి చదువు ఈ భారతదేశంలో ఎవరు చదవలేదు। అతను తీసుకొచ్చినటువంటి విప్లవాత్మక మార్పు ఎవరు చేయలేవు। ఆణిముత్యం, ఒక దళిత బిడ్డ అయినా కూడా ఈ భారతదేశానికి మహోన్నత వ్యక్తి। అందుకే ఈరోజు శుభదినము। అందరూ కూడా మీరందరూ కూడా బాగుండాలని మా పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దీన్ని ఎలాబరేట్ చేయాలా, ఇది డే బై డే పెరగాల। గతంలో మనకు తెలియకుండా కొన్ని సందర్భాల్లో బర్త్డేలు అతని యొక్క జన్మదినోత్సవం, మరణించే రోజు చేసుకుంటున్నాం। కానీ ఇది నవంబర్ 26 అనేది మన పాఠ్య పుస్తకంలో రాశారు, మీరు చదివేది లేదో, పాఠ్య పుస్తకంలో ప్రింట్ చేశారు। కాబట్టి దీన్ని ఈరోజు వారికి ఘనంగా ప్రతి ఊర్లో కూడా మరి మహనీయ చదువుకున్న వాళ్ళందరూ కూడా విద్యావేత్తల పాటు రాజకీయవేత్తల పాటు ప్రభుత్వ ఉద్యోగాలు, అంటే వారి వలన ఈ దేశంలో అతను ఒక విద్యావేత్త, రాజకీయవేత్త, లా మినిస్టర్ ఉన్నాడు, భారత రాజ్యాంగ నిర్మాత। అతను చదివినటువంటి లా ఎవరు చదవలేదు, అతను రాసినటువంటి చట్టం ఎవరు కూడా దాన్ని తొడపలేరు, తుడిపోలేరు। అందుకని నిన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు, మీరు విలేకరులు కూడా ప్రశ్నించవచ్చు। సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఇక మీట పోలీస్ స్టేషన్ పోతే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే విచారణ చేయకుండా కేసు పెట్టకూడదు అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు సుప్రీంకోర్టు। మీరు విలేకరులు, పాత్రికేయులు, ఏ ఎస్ఐ అయినా, సి అయినా, ఎవరైనా కూడా ఒక కేసు పోతే విచారించినారా, ఇన్వెస్టిగేషన్ చేశారా, ఏం చేశారు, మీరు ఎక్కడ ఇంజర్డ్ అయింది, ఎక్కడ దెబ్బ తగిలింది, ఎక్కడ ఏ హాస్పిటల్లో ఉంటారు
దానిపైన దానికి కావాల్సిన సెక్షన్ ఏమిటి అని చెప్పే విధంగా సుప్రీంకోర్టు శాసన న్యాయస్థానం మొటికేసింది. ఇప్పుడు ధర్మశాసనం. అందుకే భగవంతుడు దైవ స్వరూపుడు అంబేద్కర్ అనేసి మన అర్థం తెలుసుకోవాలని మీ ద్వారా అందరికీ మనం చేసుకుంటూ ధన్యవాదాలు. మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. రైట్.